సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో ఉన్న రెండు కలలు నెరవేరే టైం వచ్చినట్టుంది. ఆల్రెడీ వారణాసి మూవీతో గ్లోబల్ సూపర్ స్టార్ గా మారబోతున్నాడు. అలాంటి తనకి జేమ్స్ బాండ్ మూవీ చేయాలి అనేది ఒక డ్రీమ్ అయితే, లార్డ్ కృష్ణుడి పాత్ర వేయాలి అనేది మరో కల. కాకపోతే ఆ పాత్రలు వేయడం కాకుండా ఆ పాత్రలు వేసేలా కత్తిలాంటి కథ పడాలి. అది తనకి నచ్చాలి. ఇదే ఎప్పుడు జరుగుతుందా అన్న ఎదురుచూపుకి ఫుల్ స్టాప్ పడుతోంది. వారణాసి తర్వాత ఏంటన్న ప్రశ్నకి ఒకటి కాదు రెండు సమాధానాలు ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి. ఒకటి సుకుమార్ డైరెక్షన్ లో అయితే మరొకటి ప్రశాంత్ నీల్ మేకింగ్ లో. నిజానికి డ్రాగన్ తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ తో మహేష్ బాబు సినిమా అంటూ ప్రచారం మొదలైంది. అవన్నీ రూమర్లే అన్న రెస్పాన్స్ కూడా వచ్చింది. కట్ చేస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణావతారం ఎత్తే టైం వచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎప్పుడు, ఎలా, ఎవరి డైరెక్షన్ లో? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుని కృష్ణుడిగా ఊహించుకోండి. వెండి తెర వెలిగిపోతుంది. ఆల్రెడీ శివుడిగా, రాముడిగా వారణాసి మూవీలో కనిపించబోతున్నాడు. ఇక మిగిలిన మరో కళ లార్డ్ కృష్ణ పాత్ర. ఇది కూడా తన అకౌంట్ లో పడే టైం వచ్చింది. వారణాసి తర్వాత మహేష్ బాబు ఏ సినిమా చేస్తాడు, ఎవరితో కాంబినేషన్ సెట్ అవుతుందనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ఈ ముగ్గురి డైరెక్షన్ లో మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయని ఎప్పటి నుంచో స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. అయితే అందులో ప్రశాంత్ నీల్ మాట వచ్చేసరికి మైథాలజీ తూట పేలుతోంది. అదే దేవదేవుడు లార్డ్ కృష్ణ. గ్యాంగ్స్టర్ మూవీకి ఫుల్ స్టాప్ పెట్టి ఎప్పటి నుంచో అనుకుంటున్న మైథాలజీ డ్రామా తీయాలనుకుంటున్నట్టు తేల్చాడు ప్రశాంత్ నీల్. అది సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే అన్నట్టు కొత్త ప్రచారం జరుగుతోంది. అయితే నిజానికి ప్రశాంత్ నీల్ తోనే మహేష్ బాబు నెక్స్ట్ మూవీ అన్న ప్రచారంలో నిజం లేదని ప్రశాంత్ నీల్ టీం అంటోంది. ఎందుకంటే తను డ్రాగన్ తోనే ఫుల్ బిజీ అయ్యాడు. ఆ తర్వాత సలార్ 2ని మొదలు పెట్టబోతున్నాడు. అదయ్యాకే తన మైథలాజికల్ డ్రామా మొదలవుతుందట. కాబట్టి మహేష్ బాబు నెక్స్ట్ మూవీ మాత్రం ప్రశాంత్ నీల్ తో కాదని తేలిపోతోంది. కాకపోతే ఆ తర్వాత అంటే వారణాసి తర్వాత సుకుమార్ తో మహేష్ బాబు సినిమా తీశాక అప్పుడు ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్టు పట్టాలెక్కించొచ్చు. అదే కృష్ణుడి పాత్రతో సాలిడ్ మైథలాజికల్ డ్రామా ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక జరిగితే వారణాసితో పాటు మహేష్ బాబు కెరీర్ లో 3 వింతలు వరుసగా జరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో జేమ్స్ బాండ్ రోల్స్ చేయాలనేది మహేష్ బాబు కల. దాంతో పాటు రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలంటే తనకెంతో ఇష్టం. అందులో రాముడిగా, శివుడిగా వారణాసిలో కనిపించబోతున్నాడు. అలాంటి టైంలో ఒకవైపు సుకుమార్ మేకింగ్ లో జేమ్స్ బాండ్ రోల్, ప్రశాంత్ నీల్ మేకింగ్ లో లార్డ్ కృష్ణ పాత్రలో సినిమా. ఇది నిజంగా కథలు, పాత్రల పరంగా సూపర్ అదృష్టమే. అది 2027, 2028లో జరిగేలా ఉన్నాయి.